హాయ్ అండి. బట్టలు కట్టుకోవడం సులువే, ఉతకడమే కష్టం అనుకునేవాళ్ళు ఇప్పుడు ఉతకడం కూడా సులువైపోయిందిలేండి. ఏముందండి, వాషింగ్ మిషన్లో పడేస్తున్నాం. కానీ అసలైన కష్టం మాత్రమండి ఈ మడత పెట్టి సర్దడంలోనే ఉందండి. అమ్మో! బట్టలు మడత పెట్టి సర్దాలంటే మాత్రం ఏంటో అలా బద్ధకంగా ఇష్టం లేని పనిలా అనిపిస్తుందండి. నాకే కాదండి, ఆడవాళ్ళందరూ కూడా అలానే అంటారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హీరోయిన్ రియల్ గా చూస్తారండి. ముందే చెప్పిస్తున్నాను, చూడడం వరకేనండి. ఆటోగ్రాఫ్ కావాలని కానీ సెల్ఫీ తీసుకుంటానని మాత్రం అడగద్దు, ఓకేనండి. సమంత కాదండి, అంజలిను. మా మామయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, మా ఆయన గారి పేరు, నా పేరు చేత మా ఆయన గారితో పెట్టాను. ఎవరితో మాట్లాడితే దిన్న తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాళ్ళే మా పెద్దత్తండి. మా నాన్నగారు అక్కనమాట అండి. మా నాన్నగారు, నేను, మా పెద్దత్త ముగ్గురు కొంచెం పోలికలు ఒక్కలాగే ఉంటామండి. దాకమొహం తప్పుడు ముక్కు, ముగ్గురు ఒకలాగే ఉంటామండి. స్వభావాలు వేరు. మా నాన్నగారు అయితే ఏమండి కొంచెం కోపంగా ఉండేవారు. నేను అయితే అండి కొంచెం సెంటిమెంటల్ ఫుల్ని, ఎదుటి వాళ్ళు నవ్వితే నవ్వుతాను, ఏడిస్తే ఏడుస్తా అన్నట్టుంటాను. మా పెద్దత్త అయితే మాత్రం అండి ఫుల్ కామెడీ అనమాట అండి. ఇంకా భలే సరదాగా చాలా నవ్విస్తూ ఉంటారండి. ఏజ్ కూడా ఎక్కువండి, చెప్పన దిష్టి తగులుతుంది. కానీ అసలు మా పెద్దతో మాట్లాడుతూ ఉంటే అనిపిస్తుంటుందండి, అబ్బాయి సరదాగా ఒక స్వీట్ 16 వాళ్ళతో మాట్లాడుతున్నామా సరదాగా అన్నట్టుగా అనిపిస్తుందండి. చాలా సరదా మనిషి అండి, భలే చాలా సరదాగా నవ్వుతూ ఉంటారండి. అలానే ఆవిడేమి హెల్దీ పర్సన్ ఏం కాదండి. రోజులో తినే ఆహారం కంటే రోజులో తినే మందులు ఎక్కువండి. అయినా కూడానండి చాలా సరదాగా ఉంటారు. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు అలా నవ్విస్తూ ఉంటారు. అంతే కదండి, ఏం కావాలండి. ఎవరికైనా అనిపించాలండి, అబ్బా వీళ్ళతో మాట్లాడితే మన మనసుకు కాసేపు బాగుంటుంది అని అనిపించి మాట్లాడాలనిపించాలి, అంతే కదండి. చూడండి వాళ్ళ మనవల్ని ఎలా నవ్విస్తుంది.